करते हैं। ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాము మేమందరం కూడా. ఇక్కడ మంగళగిరి టీం కావచ్చు, అమరావతి టీం కావచ్చు, ఏలూరు టీం కావచ్చు, విజయవాడ టీం కావచ్చు, కందుకూరు నుంచి వేరు ఖమ్మం, ఇల్లందు, ఏలూరు టీము, మంగళగిరి, ఓల్డ్ గుంటూరు, ఇలా చుట్టుపక్కల అన్ని ఇంకా టీం మర్చిపోయానా, అన్ని టీమ్స్ వచ్చినాయా. సో అన్ని టీమ్స్ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యడం జరిగింది. సో ఎందుకంటే మన మహాగురుజీలు, మన గ్రేట్ మెంటర్ చిన్నారామ గురుజీ అండ్ స్వామి గురుజీ అండ్ టీము, వాళ్ళ టీం మొత్తం ఏదైతే ఉందో 11 మెంబర్స్ బ్యాంకాక్ వెళ్ళి ఈరోజు బ్యాంకాక్ రిటర్న్ గుంటూరు ఆంధ్ర వస్తున్నారు ఇండియాకి. సో వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. సో థ్యాంక్ యూ అండి, అందరికీ కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా మంగళగిరి టీం నుంచి మా వచ్చి ఖచ్చితంగా మంగళగిరి అమరావతి టీం నుంచి ఖచ్చితంగా 20 మెంబర్స్ కూడా టార్గెట్ చేపిస్తాము. థ్యాంక్ యూ అండి. శ్రీరామార్జీ గుడ్ మార్నింగ్ గురించి. ఈరోజు నేను ఎయిర్పోర్ట్ అనేది రెండోసారి చూస్తున్నాను. ఫస్ట్ సెండ్ ఆఫ్ ఇస్తాను, తర్వాత రిసీవ్కి వచ్చాను. ఈరోజు రెండోసారి కూడా రిసీవ్కి వచ్చాను. ఈసారి నేను లోపలికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయి టార్గెట్ క్లిక్ చేసి ఈసారి పెట్టుకుతాను గురించి. థ్యాంక్ యూ గురించి. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. నేను కూడా బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది మాజీ మీ బ్లెస్సింగ్స్తో. నెక్స్ట్ టైం కూడా మాజీ నేను నాతో పాటు టీం కూడా తీసుకుని వస్తాను మాజీ. ఖచ్చితంగా విన్ అయ్యి వస్తాను మాజీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ గురించి. ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్ రావడం గురించి. ఈసారి నేను కూడా ఫ్లైట్ ఎక్కాలని, నేను కూడా విన్ అయ్యి ఫ్లైట్ ఎక్కాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గురించి. ఇక్కడెక్కడే తిరుగుతా కానీ ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ గేట్ కూడా దాటలేదు. నేను ఇప్పుడు ఈ షేప్ షాప్లో జాయిన్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టాను. నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలని నేను డిసిషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గురించి. ఎయిర్పోర్ట్కి రావడం రెండోసారి. బయట తిరగటమే కాకుండా లోపలికి వెళ్ళి విమానం ఎక్కాలనేది నా ఆశ గురించి. అలాగే టార్గెట్ విన్ అయ్యి ఈసారి విమానం ఎక్కాలనేది నా గోల్ గురించి. ఖచ్చితంగా టార్గెట్ విన్ అవుతాను, అలాగే మనం కూడా ఎక్కుతాను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ గురించి. జయ గురించి. గుడ్ మార్నింగ్ గురించి. నా పేరు వాసన చేపూర్ నుంచి వచ్చాను అనమాట. ఇంతకుముందు పర్సనల్గా వచ్చాను ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు చెప్పండి గురించి టీంతో రావడం జరిగింది గురించి. ఈసారి డెఫినెట్గా నేను కూడా థాయిలాండ్ ఇచ్చి పోతాను. బ్లెస్సింగ్స్ గురించి అంటలో. జయ గురించి. గుడ్ మార్నింగ్ గురించి. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాను గురించి. ఈసారి నుంచి కమిట్మెంట్ తీసుకున్న గురించి గట్టిగా వర్క్ చేసి ఈసారి కూడా నేను బ్యాంకాక్ విన్ కావాలని కోరుకుంటున్నాను. అందరూ షూట్ అవుతుంది మళ్ళీ గురుజీ ద్వారా. గట్టిగా మాట్లాడండి. నెక్స్ట్ టైం టార్గెట్ రీచ్ నేను ట్రై చేస్తాను. గుడ్ మార్నింగ్ గురించి. గుడ్ మార్నింగ్. మీ పేరుతో చెప్పండి. నా పేరు శ్రీకాంత్. ముఖ్యంగా టీమ్ నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కే టైం. జయ మావర్జీ. గుడ్ మార్నింగ్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. చాలా గ్రేట్ ఆపర్చునిటీ మావర్జీ. ఈరోజు ఫ్లైట్ ఎక్కి రియల్గా మావర్జీ ఖమ్మం టీం చాలామంది ఫ్లైట్ ఎక్కి వచ్చారు మావర్జీ. అండ్ ఇక్కడ కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు గురించి. అంటే రిసీవింగ్ కోసం వచ్చారు. బట్ నెక్స్ట్ టైం మాత్రానికి సేమ్ అట్లానే అటు సైడ్ నుంచి రావాలి. బ్యాంకాక్ వెళ్ళి వచ్చాం కాబట్టి ఈరోజు మాకు తెలుస్తుంది గురించి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా చాలామంది దాదాపు 20 మెంబర్స్ వరకు బ్యాంకాక్ని తీసుకొస్తాం గురించి 100%. థ్యాంక్ యూ మావాజీ. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ గ్రేట్ అనమాట. చూడవచ్చు ఫ్లైట్ ఫారెన్ ట్రిప్ పోయి వస్తున్న ఆ టీంకి అందరు కూడా వెల్కమ్ చెప్పడానికి ఖమ్మం నుంచి కూడా ఇద్దరు డౌన్ లైన్స్ ఉన్నారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఖమ్మం నుంచి ఒక 20 మెంబర్స్ వచ్చాం గురించి. నెక్స్ట్ టైంకి ఎక్కువ మందిని ఖమ్మం నుంచి ఎక్కువ మందిని అచీవ్మెంట్ చేపించి ఖచ్చితంగా మా ఎక్కువ మందిని ఫ్లైట్ ఎక్కిస్తున్నాం మా ఊరికి. థ్యాంక్ యూ మోహన్. ఇది ఒక పండుగ రోజు అనమాట. 100% మేము కూడా ఒక టైంలో మేము కూడా పోయిన ఇయర్లో మేము కూడా సేమ్ ఇంతే పండుగ వాతావరణంలో ఇంతకంటే ఇంకెక్కువ మంది వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం. నేను విన్ అవుతాను తర్వాత అని చెప్పి నెక్స్ట్ వచ్చే టైంలో కూడా అలాగే నెక్స్ట్ మంత్ బ్యాంకాక్ బ్యాంకాక్ ట్రిప్ కోసం 2 రోజుల ట్రిప్ కోసం వెళ్ళి ఇచ్చేస్తున్నటువంటి మహాగురుజీ వారికి స్వాగతం పలకడానికి వచ్చాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ దఫా నేను కూడా వెళ్ళి బ్యాంకాక్ వెళ్తాను. లైన్ తప్ప
పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడమాడండి, మీరు మాట్లాడమాడతారు. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మా సార్ బ్యాంకాక్ వెళ్ళిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వచ్చాము, రిసీవింగ్కి వచ్చాము. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. నేను ఈరోజు గురూజీ వాళ్ళ కోసం రిసీవింగ్కి వచ్చాను. నెక్స్ట్ టైం నేను టార్గెట్ విన్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి బయట థ్యాంక్ యూ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. నేను బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళకి స్వాగతం చెప్పడానికి వచ్చాను. నేను కూడా నెక్స్ట్ టైం వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా గురుజీ. జయ మా గురుజీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. రిసీవింగ్కి రావడం కాదు, మేము కూడా రిసీవింగ్ తీసుకోవాలనిపిస్తుంది. కంపల్సరీ ఈసారి మా టీంతో పాటు టార్గెట్ విన్నే. ఖచ్చితంగా ఇదే విధంగా మేము కూడా రిసీవింగ్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ గురించి. నెక్స్ట్ మేడం కోసం మీ క్లాప్స్. మేడం రండి త్వరగా. గురూజీ, మేము రిసీవింగ్ కోసం వచ్చాం గురూజీ. మేము కూడా ఈ టార్గెట్ విన్ అయ్యి మాకు రిసీవింగ్కి వచ్చేలా చూసుకున్నాం గురూజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం మాట్లాడండి. నెక్స్ట్ మేము ఫ్లైట్ ఎక్కుతాం అని చెప్పండి. చాలా అది ఫ్లైట్ ఈసారి ఫ్లైట్ ఎక్కువ. నా పేరు భూలక్ష్మి గురూజీ, ఇల్లెలు టీం. నేను నెక్స్ట్ సారి కూడా నేను బ్యాంకాక్ వెళ్ళడానికి టార్గెట్లో విన్ అయ్యి వెళ్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. నా పేరు కార్తీ చాందిని గురూజీ. నెక్స్ట్ ఈరోజు మేము బయట ఉన్నాం గురూజీ, ఎయిర్పోర్ట్ బయట. నెక్స్ట్ టైం వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపల నుంచి వచ్చేసి ఇట్లా అచీవ్మెంట్ తీసుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. నా పేరు సువర్ణ, ఇల్లందు టీం. నేను రిసీవ్కి వచ్చేసినాను గురూజీ. నెక్స్ట్ టైం నేను కూడా బ్యాంకాక్ వెళ్ళి రిసీవ్ గుడ్ మార్నింగ్ గురూజీ. మా అప్లైన్ కోసం నేను ఈరోజు రిసీవింగ్కి రావడం జరిగింది. నెక్స్ట్ టైం నేను కూడా నాకు రిసీవ్ చేసుకునే మందిని ఏర్పాటు చేసుకుంటాను. ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉంటాను. మా అప్లైన్ స్వామి దాస్ సార్ కోసం వచ్చాను గురించి. నేను ఓల్డ్ గుంటూరు గురించి నెక్స్ట్ టైం నేను కూడా ఫ్లైట్ ఎక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. రిసీవింగ్ వచ్చాం మా గురుజీ. నెక్స్ట్ టైం మేము కూడా రిసీవింగ్ చేయించుకోవడానికి వస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఎంత గట్టిగా చెప్తే దేవుడికి అంత గట్టిగా అనిపించింది. జయ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. నా పేరు కృష్ణ. ఈరోజు రిసీవింగ్కి వచ్చామన్నమాట. నెక్స్ట్ టైం టార్గెట్ విన్ అయ్యి మేము ఆ టీం అందరం కూడా రిసీవింగ్ తీసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా బిగ్ క్లాప్స్ చేస్తాం మనం ఇంకోసం. నా పేరు జాస్మిన్. సర్పంచ్ మీరు గట్టిగా మాట్లాడాలి. మాధవరా సార్ అని చిన్న గురూజీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు వచ్చాను. ఆ రోజు నిర్ణయించుకున్నాను ఫ్లైట్ ఎక్కాలని. వెళ్ళొచ్చాను బ్యాంకాక్. ఈసారి మా టీం వాళ్ళు బ్యాంకాక్ విన్ చేస్తాం. మేడం కోసం బిగ్ క్లాప్స్ మాట్లాడండి. మీ పేరు గట్టిగా చెప్పండి. మేడం కోసం. మేడం నా పేరు వాస్మాల విక్టోరియా. మా సార్తో పాటు ఈసారి ఇన్నయ్యి ఇద్దరం విమానం. ఎవరు మీ సారు? ఎలిషా సార్. వాస్మాల ఎలిషా సార్ వెల్కమ్ కోసం వచ్చారు. మేడం కోసం బిగ్ క్లాప్స్. నెక్స్ట్ టైం టార్గెట్ ఎక్కువ మంది నేను చేసి మళ్ళీ టార్గెట్ మీ ఊర్లో ఒకరిని ఎక్కించారు. ఇంక మీ ఊరి నుంచి ఎంతమంది ఎక్కిస్తారు? 10 మందిని ఎక్కించాలి ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ. రాజు సార్ కోసం బిగ్ క్లాప్స్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈసారి టార్గెట్ విన్ అయ్యి నేను కూడా ఫ్లైట్ ఎక్కాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వర్క్ చేస్తానండి. సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి. నెక్స్ట్ దావేద్ సార్ గట్టిగా. థ్యాంక్ యూ గురు. మా తాపత్రకి కంపల్సరీగా అన్నం తింటాలేదా గట్టిగా. కంపల్సరీ ఈసారి ఫ్లైట్ ఎక్కుతాం. టార్గెట్ విన్ అయ్యి మీ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ గురు. గ్రేట్ బిగ్ క్లాప్స్ అన్నమాట దావేద్ సార్ కోసం. నెక్స్ట్ హరి సార్ గట్టిగా మాట్లాడాలి. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ అండి. ఈసారి మొత్తం టార్గెట్లో 100% ఇస్తాను. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ బిగ్ క్లాప్స్ హరి సార్ కోసం. బంగారు బాబు ఇంకా జాయిన్ అయిపోయింది. ఇంక లేట్ చేయకుండా శ్రీనివాస్ సార్. నా పేరు శ్రీనివాసరావు అండి. మరి శ్రీనివాసరావు మరి టార్గెట్ విన్ అయ్యి సార్ బిగ్ క్లాప్స్ అనమాట శ్రీనివాస్ సార్ కోసం. గట్టిగా గట్టిగా బిగ్ క్లాప్స్ చదువుతున్నాను. విజయమణి నేను ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాను. టార్గెట్ని విన్ చేస్తాను. బిగ్ క్లాప్స్ అనమాట నాగం మేడం కోసం. జయ మావజీ. నేను కూడా ఈ ట్రిప్పు టార్గెట్ విన్ అయ్యి నేను నా టీం కూడా గెలిపించుకొని నలుగురితో ఎక్కాలనుకుంటున్నాను.
బిగ్ క్లాప్స్ ధనలక్ష్మి మేడం కోసం బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ గురూజీ. నేను కూడా టార్గెట్ విన్నాయి బ్యాంక్ బిగ్ క్లాప్స్ జ్యోతి మేడం కోసం. గురించి నా ప్లేస్ నేను కూడా విన్నాయి. నేను కూడా ఫ్లైట్ ఎక్కాలని నా కోరిక. ఇదే నాకు బిగ్ క్లాప్స్ అనమాట ప్రమీల మేడం కోసం బిగ్ క్లాప్స్. గుడ్ మార్నింగ్ గురూజీ. నేను కంప్యూటర్ టీం నుంచి వచ్చాను. నా పేరు కోటేశ్వరి. నేను కూడా టార్గెట్ విన్నాయి. మా కింద టీం కూడా బ్యాంక్ టీం చేస్తాను. బిగ్ క్లాప్స్ మేడం కోసం గట్టిగా. కంప్యూటర్ టీం నుంచి వచ్చాను. సివిల్ సర్వీసులు చెప్తాను. ఈసారి టార్గెట్లో నేను కూడా ఖచ్చితంగా బ్యాంక్ ఆఫ్ నెక్స్ట్ మహాలక్ష్మి గారు. చంద్రబాబు మాట్లాడుతున్నాను. కంప్యూటర్ టీం నుంచి నేను బ్యాంక్ విన్నాయి. నాతో నాకు లింక్ చేస్తాను. బిగ్ క్లాప్స్ మేడం గారికి సెంట్రల్ మేడం. నా పేరు బుజ్జమ్మ, బుజ్జమ్మ కావాలి నుంచి కంప్యూటర్ను. నేను వచ్చి బ్యాంకాక్ నేను రిసీవ్ చేసుకుని నేను మళ్ళీ ఫస్ట్ మళ్ళీ తర్వాత నేను కూడా ఇన్నయ్యి నా కింద టీం కూడా తీసుకున్నాను. బిగ్ క్లాప్స్ మేడం కోసం గట్టిగా చెప్పండి అన్న, గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి. నేను కందుకూరు టీం నుంచి వచ్చాను. ఇప్పుడు ఏదైతే బ్యాంకాక్ విన్ అయిన వాళ్ళందరికీ రిసీవ్ కోసం వచ్చాను అనమాట. ఈసారి విన్ అయ్యి కందుకూరు టీం నుంచి 10 గట్టిగా. నేను కూడా ఎన్ని లెఫ్ట్ రైట్ సార్ కోసం బిగ్ క్లాప్స్. గట్టిగా మాట్లాడాలి సార్. మీరు కొత్తగా జాయిన్ అవ్వలేదా? జాయిన్ అవుతానని చెప్పండి. జాయిన్ అయ్యి టార్గెట్ విన్ అవుతానని చెప్పండి. సార్ కోసం బిగ్ క్లాప్స్. రేపల ఐటీ నుంచి వచ్చాను. ఈ టార్గెట్ ఇల్లేవి లాన్ నుంచి వస్తాను. థ్యాంక్ యూ. సో సార్ కోసం బిగ్ క్లాప్స్. గట్టిగా గట్టిగా. కందుకూరు టీం నేను మా పైన ఆపడానికి పోయించారు. లైన్ లైన్స్ నుంచి 5 విన్ చేపిస్తారు. సార్ కోసం బిగ్ క్లాప్స్. ఇటండి అందరూ ఇటండి. రాజు సార్ నెక్స్ట్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ గురుజీ. మేము నా పేరు రాజేష్ కుమార్ కోనేటి. సో ఈ విధంగా ఇప్పుడైతే ఆల్రెడీ మా డౌన్ అయిన ఆల్రెడీ బ్యాంకాక్ వెళ్ళి రావడం జరుగుతుంది. సో మా కింద ఇప్పుడు వరకు 10 మంది వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మాత్రం 20 మందిని ఖచ్చితంగా విన్ చేసి బ్యాంకాక్ ట్రిప్ పంపిస్తామని థ్యాంక్ యూ. 20 మెంబర్స్ విన్ చేస్తారండి. రాజేష్ సార్ కోసం బిగ్ క్లాప్స్. లావణ్య మేడం. ఖచ్చితంగా మా సార్ చెప్పినట్టు ఈసారి మాత్రం ఖచ్చితంగా 20 మంది కంటిన్యూ చేస్తాం. డైలీ వర్క్లో ఉండాలి. డైలీ కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ సార్తో మాట్లాడచ్చు. గట్టిగా మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. మా రేపు మా అప్లైన్ కాదు బ్యాంక్ వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం మీరు కూడా వస్తారా అప్లైన్కి? సార్ కోసం క్లాస్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రాంబాబు అండి. రేపల్లా అప్లైన్ బ్యాంకాక్ నుంచి వస్తున్నాను. రిసీవ్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం కంపల్సరీ నేను కూడా మాట్లాడండి. మీరు మాట్లాడండి. టైం సరిపోతుంది. గట్టిగా. నా పేరు యేసు. నేను టార్గెట్ విన్నాయి. ఇద్దరు ఒకటి టీమా అనుకుని వేసుకున్నారా? గ్రేట్. సార్ కోసం మేడం కోసం క్లబ్స్. జయ గురించి గుడ్ మార్నింగ్ గురించి. నేను మంగళగిరి వచ్చాను గురించి. నా పేరు ఏలియా, మంగళగిరి ఆర్టీటీ గురించి. ఈసారి కంపల్సరీగా ఈ టార్గెట్లో నేను విన్ అవుతాను గురించి. డైలీ వర్క్లో ఉంటాను. అలాగే నా టీము సాధ్యంతో లెఫ్ట్ ఒక 5 రైట్ ఒక రోజు తీసుకురావాలనుకుంటున్నాను గురించి. మీ బ్లెస్సింగ్తో చేస్తాను. థ్యాంక్ యూ గురించి. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. నేను మంగళగిరి ఆర్టీటీ నుంచి వచ్చాను. నా పేరు దేవదాసు. నేను కంపల్సరీ ఈసారి టార్గెట్లో విన్ అయ్యి గురించి. అలాగే మీకోసం ట్యాంక్ 1 కూడా పూర్తి చేసుకొని అప్లైన్ డెవలప్మెంట్తో కంప్లీట్ కంపల్సరీగా టార్గెట్ విన్ అయ్యి పోతాను. నా పేరు అలాగే ఈసారి టార్గెట్ విన్ అయ్యి ట్యాంక్
ఫాస్ట్గా. జయహో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా కోటి ధన్యవాదాలు. సో నేను ఫస్ట్ టైం అన్నమాట విమానాశ్రయం వచ్చింది. అది షేప్ జాబ్ వల్ల షేప్ జాబ్ థ్యాంక్ చెప్పుకోవచ్చు. ఈసారి విమానాశ్రయం బయట కాకుండా లోపల ఫోటోలు దిగుతామని చెప్పేసి నేను షేప్ జాబ్ ద్వారా చెప్తాను. థ్యాంక్ యూ సార్. బయట ఎక్కాలని మేము ఓకే థ్యాంక్ యూ. నాతో పాటు నా రోజు కూడా సభలో తీసుకుని థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గురించి. నేనైతే సెకండ్ టైం ఈసారి అయితే పెద్దగా డ్రీమ్ పెట్టుకోను. టార్గెట్ విన్ అయ్యి నాతో పాటు గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ధర్నాశ్వరి. నేను వచ్చి రైట్లో ఒక 5గురిని, లెఫ్ట్లో ఒక 5గురిని ఖచ్చితంగా 10 మందిని విన్ చేసి తీసుకొస్తాను. రైట్లో ఖచ్చితంగా విన్ చేపిస్తాను. బ్లెస్సింగ్స్ మాకు. థ్యాంక్ యూ మేడం. ఈసారి టార్గెట్ అది గెలిచి జయమో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ ఈరోజైతే మేము రైట్ నుంచి మీరు వస్తున్న అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. కానీ మళ్ళీ ఇది ఖచ్చితంగా మేము టార్గెట్ విన్ అయ్యి మా టీం అందరితో కలిసి మేము కూడా ఫారెన్ ట్రిప్ రావడానికి ప్రయత్నం చేస్తాం గురుజీ. మీ బ్లెస్ చేస్తాం. థ్యాంక్ యూ గురుజీ. రాణి గారు, గుడ్ మార్నింగ్ గురుజీ గారు. నా టార్గెట్ నేను పూర్తి చేస్తానండి. ఓపెన్ ప్లేస్లో కూడా బాగానే ఉంది. పెద్ద వర్షం లేదు. గట్టిగా మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఇప్పుడు రిసీవింగ్ వచ్చాం గురుజీ మిమ్మల్ని. నెక్స్ట్ మా టీము మేము కూడా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వస్తాం గురుజీ. మీకు జయహో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ మేము కూడా టార్గెట్ విన్నాయి గురుజీ. ఫ్లైట్ ఎక్కి అలాగే మా టీం వాళ్ళని కూడా గెలిపించి వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కిస్తాం గురుజీ. గురుజీ థ్యాంక్ యూ గురుజీ. మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. మేము ఇప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ వచ్చాం మా గురించి. నెక్స్ట్ టైం కంపల్సరీ మా లెఫ్ట్ రైట్ టీం కూడా మేము కూడా ఉండేలా చూసుకుంటాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. ఇంత మంచి అవకాశం టార్గెట్ విన్ అయ్యి మా టీము తీసుకొస్తాం గురించి. థ్యాంక్ యూ గురుజీ. జయహో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఇక్కడ ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మిగిలిన టీం ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఉన్న టీం అందరిని ఎక్కువ మంది తీసుకొచ్చాము. ఈ రోజు అయితే మేము రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. నెక్స్ట్ టైం టీం మొత్తాన్ని ఫ్లైట్ ఎక్కించేలా టార్గెట్ విన్ చేయించి ఖచ్చితంగా మేము బ్లెస్సింగ్స్తో విన్ చేపిస్తాము. గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. బ్యాంకాక్ విన్ అయిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం గురుజీ. నెక్స్ట్ టైం టార్గెట్ విన్ అయ్యి మేము బ్యాంకాక్ వస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. అయితే కంపల్సరీ నేను ఈరోజు కంపల్సరీ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ వచ్చాను కదా గురుజీ. ఈసారి కంపల్సరీగా ఒక 10 మంది అన్న మ్యాచ్ టార్గెట్ అయ్యి బ్యాంక్కి వెళ్ళాలని అనుకుంటున్నాను మోదీ. థ్యాంక్ యూ మోదీ. కొట్టుకోడదేనా గురుమాత పర్లేదు మేడం, మాట్లాడి ఏం కాదు. గుడ్ మార్నింగ్ సార్. నేను వాళ్ళకి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ర్యాంక్ 1 లీడర్స్ అవకాశం కల్పించినందుకు మా గురుజీ. ఈరోజు మిమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం మా గురుజీ. నెక్స్ట్ టైం 100% మా గురుజీ మీరు ఏదైతే మిషన్ 200 చెప్తున్నారు మా గురుజీ, ఖచ్చితంగా దాంట్లో నా వంతు బాధ్యత అనేది ఉంటుంది మా గురుజీ. ఖచ్చితంగా ఎక్కువ మంది మేము చెప్పిస్తాము. థ్యాంక్ యూ మా గురుజీ. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం. ఆగ్రత్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను
శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన దడియాల జడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓ రణధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా రా ధీరా 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 ఓ రణధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా రా నినాదమెదడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివతాండవ నృత్యం చెడుపడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం రమణమటమటమ హృదయ నినాదమెదడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివతాండవ నృత్యం చెడుపడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం చెడుపుడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం ధీరా 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 ఓ రణధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా రా ధీరా 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 ఓ రణధీరా రారా రారా తేరా తీసే వెలుగైనా రా గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని ఆ వంటల్లో వెలిగించు నీరేపటిని సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని అదిగో ఆకాశం నీ హద్దురా దాన్నందే అవకాశం వదలొద్దురా ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి సో సుమన్ సార్ మరి బ్యాంకాక్ అచీవ్మెంట్ చేశాడు మొట్టమొదటిగా వెళ్ళి ఫారెన్ ట్రిప్లో తిరిగేసి వచ్చాడనమాట. సుమన్ సార్ యొక్క ఫీలింగ్స్ తెలుసుకుందాం. సుమన్ సార్, సో మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. సార్ కోసం సంస్థగా పిట్లా అందరికీ నమస్కారం అండి. ముందుగా గురుజీకి ధన్యవాదాలు.
నేను నా లైఫ్లో ఫస్ట్ టైం బ్యాంకాక్ అనేది వెళ్ళడం జరిగింది. మన షేప్ షాప్ కంపెనీని అందరూ చాలా చిన్న చూపు చూస్తారు. కంపెనీ అంటే ఏంటో అది ఇది అన్నట్టుగా. నేను కూడా ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి డౌట్గా జాయిన్ అయ్యానండి. మరి ఈ ఫీల్డ్ గురించి తెలుసుకున్నాక నాకు కొంచెం అర్థమవుతుంది. మన కంపెనీ గ్రేట్ షేప్ షాప్ కంపెనీ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా కంపెనీలు చేస్తున్నాయి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బిఫోర్ సెక్టర్ ఏం చేశారు, ఈ అవకాశం తీసుకున్నాక ఈ ఆపర్చునిటీ వచ్చింది బ్యాంకాక్లో? నమస్కారం అండి, నా పేరు వచ్చేసి జే సుమన్, మాది కందుకూరు అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్. నేను చిన్నారావు గురించి టీంలో వర్క్ చేసుకుంటా ఉన్నానండి. మన షేప్ షాప్ కంపెనీ ద్వారా నేను బ్యాంకాక్ ఫస్ట్ టైం విన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. నేను ఊహించిన దానికన్నా చాలా అద్భుతంగా ఉంది. చాలా వండర్ఫుల్. నా జీవితంలో ఇదొక ప్రత్యేకమైన ప్లేస్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గురించి అవకాశం ఇచ్చినందుకు. సుమన్ సార్ బిక్లాక్ అండి, బిక్లాక్. నెక్స్ట్ ఎలీషా గారు. నా పేరు వాసిమల్ ఎలీషా, దగ్గర పట్టిపాడు. ఈ బిజినెస్లో కానీ నేను నా పని నేను చేసుకుంటా పార్ట్ టైం చేయటం వల్ల నేను ఒక కూలి పని చేసుకునే వ్యక్తిని. అటువంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అటువంటి మామూలు విషయం కాదు. అక్కడికి తీసుకెళ్ళడం నేనేదో ట్రిప్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నాను. కానీ వికాస్ యాదవ్ గురూజీ, నర్సింగ్ దేవలేదు వాళ్ళు ఏదైతే తిన్నారో మనకు అదే పెట్టించారు. అంత గ్రేట్గా మనల్ని చూసుకున్నారు. ప్రతి చోట గైడ్లు పెట్టి వాళ్ళ పిల్లల్లాగే మమ్మల్ని లీడ్ చేసి అంత బాగా చూశారు. ట్రిప్ బట్టి ఎక్సలెంట్ సార్. అసలు మన జీవితంలో ఎప్పుడు చూడలేము అటువంటి, అంత బాగుంది. ఖచ్చితంగా ప్రతి కాంటెస్ట్ ఏంటంటే విన్ అయ్యి ఈ బిజినెస్లో మళ్ళీ వెళ్ళొస్తానని నేను కోరుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం ఇచ్చినందుకు. చెరుకుపల్లి మండలం రాజోల్ విలేజ్. మా ఊర్లో ఎలా ఉంటుందంటే, నేను ఒక పూల కొట్లో రోజువారీ కూలీని. నా జీతం వచ్చేసి రోజు 400. కానీ ఎవరికి తెలియదు. నేను లేసామా వెళ్ళిపోయామా, రైతులు 10ంటికి వచ్చాము, పొద్దున్న 8ంటికి వెళ్ళిపోయాము. పక్క ఊరుతో కూడా మాకు పని కాదు. ఊరు, ఇల్లు, షాపు, ప్రపంచం మాది. అలాంటి ప్రపంచంలో అలాంటి టైంలో నాకు ఈ సేఫ్ షాప్ అవకాశం అనేది వచ్చింది. మా అక్కగారి ద్వారా తీసుకున్నాను సార్. ఈరోజు ఇంతకుముందు నేను ఎవరో తెలియదు, కానీ సేఫ్ షాప్లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా ఊరు మొత్తం పలానా వెంకటేశ్వర కొడుకు ఫ్లైట్ ఎక్కేసానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాను సార్. నాకు ఈ అవకాశం ద్వారా గురూజీ ద్వారా ఈ ఆపర్చునిటీ అనేది బాగా ఎంజాయ్ చేశాను సార్. బ్యాంకాక్ ట్రిప్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ మాటలో చెప్పేది కాదు సార్. ఇక్కడ మీ అందరూ విన్ అయ్యి ఒకసారి వచ్చి చూస్తే హ్యాపీ. మాది మాటలు అయితే రావడం లేదు చెప్పడానికి, కంటి ముందు కనపడుతుంది. మాటలు అయితే ఇప్పుడు నేను ఒక్కనే వచ్చాను. నెక్స్ట్ టైం నా లెఫ్ట్ రైట్ 10 మందిని తీసుకొస్తాను. 20 మంది కందుకూరు సిటీ కోసం ఎవరైతే రిసీవ్ కోసం వచ్చారో వాళ్ళందరూ నేను గెలిచాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. శైలిష గారు గురూజీ కమిట్మెంట్. గురూజీ ఇప్పుడు మా డబుల్ ఎవరైతే వచ్చారో దగ్గర వాళ్ళందరినీ విని చేసి తీసుకొస్తాం. సూపర్, గ్రేట్. ఇట్లా నెక్స్ట్ ఒక్కొక్కరు లేడీతో మాట్లాడదాం. బ్యాంకాక్ రెండోసారి అనమాట. సో ఖమ్మం ఇల్లందరూ టీం నుంచి సో రాఘవయ్య సార్ కోసం సార్ బిక్లా సార్ ఫీల్ చెప్పుకుంటారు, మాట్లాడండి. వాటర్. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బ్యాంకాక్ వెళ్ళొచ్చాను. ఇది రెండోసారి అనమాట బ్యాంకాక్ వెళ్ళడం. నా పేరు వచ్చేసి రాఘవయ్య, మాది వచ్చేసి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామం. నేను దీనికన్నా ముందు గతంలో ఒక అంగన్వాడీలో ఒక 10 years అంగన్వాడీ గుడ్ల కాంట్రాక్ట్లో పనిచేశాను. కానీ ఆ టైంలో నేను ఫ్లైట్ ఎక్కుతా అని కూడా అన్నాడు ఊహించలే కళ్ళలో కూడా. కానీ ఆ గుడ్లు వేసే టైంలో స్టార్టింగ్లో ప్రెషర్గా ఉన్నప్పుడు ఒకరోజు ఉపేందర్ సారు, ఆచార్య మేడం, రామారావు సారు నన్ను ఇక్కడికి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. కాకపోతే నేను ఒక సివిల్ డ్రెస్గా మామూలుగా ఒక నార్మల్ పర్సన్కి వచ్చాను. ఆ టైంలో ఫిక్స్ అయ్యానంటే మన స్వామి గురూజీ, చిన్న గురూజీ బ్యాంకాక్ వెళ్ళి వస్తున్నారు. ఇట్లనే పూలదండలు వేసి గురూజీ మన అయ్యప్ప స్వామి దీక్షలాగా నిండిపోయారు అనమాట. అప్పుడు అనిపించింది, గురూజీ అన్నారు ఒక మాట, నరేష్ గురూజీ అన్నారు, టైగర్ మీరు ఇటు నుంచి వచ్చి దండలేయటం కాదు, మీరు లోపల నుంచి వస్తే మీకు బాగుంటుంది అనే మాట నాకు
అర్థమైపోయింది. ఆ కమిట్మెంట్ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడి 100% దీంట్లో నేను టార్గెట్ విన్ కావాలని నా ఒక జాబ్ లాగా చేసి ఎట్లయితే చేసినో అట్లా చేసి ఈరోజు నేను గ్రౌండ్లో వర్క్ చేసి దీంట్లో సక్సెస్ సాధించి ఈరోజు అప్లైన్లో సపోర్ట్ తీసుకొని అప్లైన్లో ఏది చెప్తే అది ఒక బుద్ధిగా నమ్మి ఈరోజు వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో అంటే నాకు ఏం తెలియదు అనే ఒక ఉద్దేశంతో నేను షేప్ చేస్తున్నాను. అలా చేస్తేనే సక్సెస్ అవుతాం అనమాట. అన్నీ తెలుసు అని మనం చేస్తే మాత్రం ఎవరు కూడా సక్సెస్ కాదు అనేది అర్థమైపోయింది. ఈరోజు నేను మీటింగ్లు ట్రైనింగ్లు ప్రతిదీ నేర్చుకొని దీంట్లో ఎక్కువ నెక్స్ట్ టైం నేను ఒక 20 మెంబర్స్ని విన్ చేస్తుంది నా లెఫ్ట్ రైట్ నుంచి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అది ఫస్ట్ బిజినెస్కి వచ్చాక ఊళ్ళో అనేది అరే నీ వల్ల ఏమవుతారు సారీ ఇంతకుముందు నేను అంబులెన్స్ డ్రైవర్, నా పేరు కృష్ణ, ఇల్లంద ఆర్టీసీ నుంచి వచ్చా. అంబులెన్స్ డ్రైవర్ని ఒక 6 సంవత్సరాలుగా చేస్తూ ఈ ఆపర్చునిటీ వచ్చింది. యాక్చువల్ ఏంటంటే నేను అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఆ 20,000 జీతం వచ్చేది సరిపోక ఇంకా వేరే ఏమైనా బిజినెస్ చేద్దామని ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తానికి ఒక అవకాశం వచ్చింది. సరే అని దీంట్లో ఊళ్ళో వాళ్ళు నవ్వారు నన్ను ఫస్ట్ చూసి. అంటే మా ఊళ్ళో నాకు 10 మంది దాకా చేస్తున్నారు. అంతకంటే కరోనా కంటే ముందు నేను ఒక 10 మంది చేసి వదిలేసిండ్రు. మా వల్లనే కదా నీ వల్ల ఏమైంది ఇదంతా ఫేక్ వేస్ట్ అని చెప్పిండ్రు. వాళ్ళకి నేను ఒకటే చర్చ చేస్తాను. అరే భయ్ మీరు అన్నారు కదా ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కి చూపెట్టిన మా ఊళ్ళో కానీ మా పంచాయతీలో కానీ చాలామంది జాబర్స్ ఉన్నారు, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఇంత మట్టుకు ఎవరు ఎక్కలేదు ఆ ఏరియాలో ఫ్లైట్. ఫస్ట్ టైం వాళ్ళకి ఇదే నా ఛాలెంజ్. ఇది ఫస్ట్ ఆట మొదలైంది, చిరుతాయ ఆట మొదలైంది. వాళ్ళకేంటో నేను చూపెడతా. నెక్స్ట్ నా టీం నుంచి ఒక 20 మందిని తీసుకొస్తాను. నెక్స్ట్ సార్ వచ్చేటప్పుడు కనీసం అటు ఇటు లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. టీమ్ తోటే వచ్చేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే ఈ సంతోషం నాకు కాదు, నా టీంకి అందాలని నాకు. కృష్ణదార్ కోసం సంస్థ బిట్లా వెళ్ళాడు. మరి టీంతో పాటు రావడం జరిగింది అనమాట. మంచి గ్రాండ్ రిసీవింగ్ కూడా జరిగింది. సార్ కోసం కూడా సార్ బిట్లా అండి. రమేష్ గారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రమేష్, నేను అమరావతి ఆర్టీటీ నుంచి. నా అప్లైన్ వచ్చేసరికి చిలకపూడి గారు వచ్చేసరికి గౌరవ్ గారు నా మేనమావ అనమాట. సో మొట్టమొదటిసారిగా నన్ను అడిగినప్పుడు నేను ఒకటే మాట చేశాను, నువ్వు చెప్పేది వినేంత తీరిక ఊపిగా నాకు లేదు. సో నీకేం కావాలో చెప్పు అంటే ఇట్లా బిజినెస్ ఉంది, ఐడియా విన్న తర్వాత నువ్వు ఓకే అనుకుంటే ఐడియా అన్నాడు. సరే విన్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ రోజు శ్రీనివాస్ గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్స్ చూసి కూడా నేను అనుకున్నా వీళ్ళు ఎటువంటి అంటే అక్షరజ్ఞానం లేకపోయినా కానీ ల్యాప్టాప్లు పట్టుకొని ఈ వ్యాపారం చేయాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్గా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను, నేను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. సో నా జాబ్ చేస్తూనే నేను అంటే వీళ్ళని ప్రోత్సహిద్దామన్న ఆలోచనతో నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ఆ క్రమంలో నేను ఐడియా వేసి చెప్పాను, నువ్వు బాగుంటానంటే నేను చక్కగా ఐడియా వేస్తావు అని చెప్పాను. సో ఐడియా వేసాను. చక్కగా ఐడియా వేసిన తర్వాత బోడీ గారు బ్యాంకాక్ రావటం, అదే రోజు నేను ఇట్లానే వచ్చాక బోడీ గారు డ్రాప్ చేయడానికి వచ్చాను, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనమాట. మళ్ళీ రెండోసారి బోడీ గారు వెళ్ళేటప్పుడు తనతో పాటు నేను ఇక్కడ ఏమంటారు ఇక్కడ రిసీవ్ తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మామ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, మరి ఈ ట్రిప్ మీరు ఎంజాయ్ చేశారు అందరితో. సో నెక్స్ట్ ట్రిప్ ఇలాంటి ఎంజాయ్మెంట్ మీ టీంలో ఎంతమంది? రెండవది నేను కొన్ని విషయాలు నివృత్తి చేయాలనుకుంటున్నాను అందరికీ. సో ఇది చట్టపరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయి. చాలామందికి అపోహలు ఉంటాయి ఏంటంటే అరే ఏంటి ఏం చెప్తున్నారు, ఈ చెప్పేదంతా కూడా కరెక్ట్ కాదు అనుకుంటారు. చట్టపరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా నేను మొన్న ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని విషయాలు నేను క్లారిఫై చేసుకున్నా, అది కూడా చాలా క్లియర్గా ఉంది. అట్లానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను నా కళ్ళతో నేను చూసిన తర్వాత ఇది చాలా మంచి బిజినెస్, మంచి అవకాశం, వినియోగించుకోండి. ఎవరెవరైతే జాయిన్ అయ్యారో గుర్తుపెట్టుకోండి, ఏ వృత్తిలో కూడా కష్టపడకుండా ఏమన్నా సక్సెస్ అనేది రాదు. కష్టపడితేనే సక్సెస్ అవుతుంది. మీరేదో డబ్బులు కట్టి ఇచ్చేసేస్తే ఎవరో మీ కింద వచ్చి జాయిన్ అయిపోతారు అనుకోవడానికి అంత ఏమంటారు అమాయకపు జనం అయితే ఎక్కడా లేరు. సో మీరు ఏదైనా విషయం చెప్పగానే దాన్ని 10 రకాలుగా క్లారిఫై చేసుకొని వస్తారన్న. కాబట్టి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది, చట్టపరంగా అన్నీ కూడా దీనికి ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే,
మీరు ఎంత కష్టపడితే మీకు అంత సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుంది అన్నమాట. కష్టపడకుండా నేను డబ్బులు కట్టాను, డబ్బులు వేస్ట్ అయినాయి అంటే ఇక్కడే కాదు, ఇంకా తీసుకెళ్ళి లండన్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పడేసినా కానీ మీ బ్రతుకులు మారవు. బ్రతుకులు ఎవడైతే మార్చుకోవాలనుకుంటాడో వాడికి ఇది గొప్పగా అవకాశం. సో నేను ప్రస్తుతానికైతే బ్యాంకాక్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంతకుముందు కూడా నేను ఇతర దేశాలు వెళ్ళాను, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాను, చాలా అంటే చాలా బాగుంది. సో పటాయా కానీ బ్యాంకాక్ కానీ అద్భుతం అంటే అద్భుతం, మీరు అందరూ విజిట్ చేయాలి. ఎప్పుడైతే మనమేమో మన చుట్టూ ఒక గిరి గీసుకొని కూర్చుంటాం అనమాట, ఇంక ఇదే ప్రపంచం అనుకుంటాం, ఇంకా అందులో మనం రాజా అనమాట, ఇంక మనంత తెలియగలవాడు కూడా ఉండదు అనుకుంటాం. ఎప్పుడైతే మీరు ఆ గిరి దాటిపోతారో మీకు తెలుస్తుంది ప్రపంచం ఏంటో ఉంటుంది. రకరకాల ప్రజలు, రకరకాల సంస్కృతులు, రకరకాల ఏమంటారు హావభావాలు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీ యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది, మీరు ప్రపంచం వైపు చూసే విధానం మారుతుంది. సో కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఖచ్చితంగా నాకంటూ లైఫ్లో ఏదంటే లైఫ్ అంటే ఏందంటారు చాలామంది. లైఫ్ అంటే ఏం లేదు, సింపుల్, నువ్వు హ్యాపీగా ఉండు, పక్కన హ్యాపీగా ఉంచు అంతే. ఈసారి ట్రిప్కి నేను మ్యాక్సిమం నెంబర్స్ తీసుకోవడానికి 10 మంది అని చెప్పారు కదా. సో 10 మంది అని చెప్పాను. సో 10 మందిలో తీసుకోవడానికి ఇంకా మాట్లాడాల్సిన సాధక చాలా ఉన్నాయి. 13వ తారీఖు ర్యాంక్ 1 కంప్లీట్ చేసిన ప్రొఫైల్. సో ఆల్ ది బెస్ట్ సార్. మరి నా మీద ఎక్కువైపోతాయి బాగుంది. మకం కడతానే, ముఖం ఒకటి కనబడతా. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఒకరోజు నేను కూడా ఇట్లా రిసీవింగ్కే వచ్చాను. వచ్చిన రోజు శివూరు శ్రీనివాస్ గారు, మాధవరెడ్డి, స్వామిదాస్ గారు వస్తుంటే స్వామిదాస్ గారు మెడంతా నిండిపోయింది. స్వామిదాస్ గారు మెడంతా నిండిపోయింది. ఆ రోజు అనుకున్నాను ఈ మెడ నాన్న మెడ ఇప్పుడు వేసిన నేను మైటానికి సిద్ధంగా ఉన్నాను, నా టీంని సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బిజినెస్ చాలా వండర్ఫుల్ బిజినెస్, మన ఏదో చిన్న బిజినెస్ అనుకుంటాం కానీ మంచి బిజినెస్. నా పేరు వచ్చి సిలకాబోడే. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టంగా చేసేవాడిని. 24 సంవత్సరాలు జాబ్ చేశాను. జాబ్ చేసే క్రమంలో నాకు ఎటువంటి ఉపయోగం అయితే జాబ్లో లేదు. ఫ్యామిలీ అయితే గడవడానికి సరిపోయేదే కానీ మన ఎదుటి వ్యక్తులకి మంచి అవకాశం ఇచ్చాను ఆలోచన లేదు. సో ఈ బిజినెస్ ద్వారా నేను చాలా లబ్ధి పొందుతున్నాను. నేను ఇక్కడ 2వ సారి ఫ్లైట్ ఎక్కడము చాలా మంచి అవకాశం అన్నమాట. నేను నిన్న 2-3 ఇంటర్వ్యూ కూడా చేశాను. సారు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తాడంట. సారు వెళ్తే ప్రాణాలతో అపాయం అండి. నా ఉద్యోగం ₹1,00,000 జీతం ఆయనకి, కానీ ఆయన షేప్ షాప్ చేస్తాడు. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకొకసారిని ఇంటర్వ్యూ చేస్తే సారు షిప్పులో పనిచేస్తాడంట. షిప్పులో నుంచి షిప్పు ఎక్కి వెళ్తే సార్ వచ్చారు 6 నెలలు, 9 నెలలు, 3 నెలలు పట్టిద్దాం. అలాంటిది ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటాం మనం అని చెప్పి ఆ షిప్పు ఉద్యోగం ₹1,30,000 జీతం అనుకొని కూడా సార్ ఈరోజు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇది చాలా బాగుంది సార్ చేసుకోవడానికి అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం మానేశాడు సార్. తిరుపతి గారు చెప్తున్నారు, తిరుపతి గారు సారు పూలకోట్లో పనిచేసే వ్యక్తి మీద పూలు పడతాయి. రానున్న రోజుల్లో ఏం పడతాయి ఇంక తెలియదు. సార్ మంచి నెక్స్ట్ టైం కరెక్ట్గా 20 మెంబర్స్ని నా టీంని ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎలీషా గారు అయితే అసలు సార్ని చూసి నేను ఇంకా చాలా మందికి అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే 53 సంవత్సరాల వయసులో సార్ చెప్పాడు ఇందాక బిజినెస్ మనం భోజనం చేసేటప్పుడు సమానం చేశారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు సార్ వాళ్ళని హైర్ ఆఫీస్ని ఒక పక్క పెట్టేవాళ్ళు, మమ్మల్ని ఒక పక్క పెట్టి పెట్టించేవాళ్ళు. సో అలా లేదండి, బిజినెస్లో అందరూ సమానంగా చేశారు భోజనం, చిన్న పెద్ద ఏం జరగలేదు. సో అందరూ నమ్మండి, ఈ అవకాశాన్ని తీసుకోండి. అలాంటి పేదవాడు మారడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఉంది. థ్యాంక్ యూ గురూజీ. అందరికీ వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికి కూడా. సో ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాము. బిఫోర్ దట్ నా గురించి చెప్తాను. నా పేరు మాధుర్య. నేను వచ్చేసి కంతేరు నుంచి వచ్చాను అనమాట. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ 7 days బ్యాంకాక్ ట్రిప్ ఏదైతే ఉందో 7 వండర్స్ అనమాట నాకు. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ అప్లైనర్స్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హస్బెండ్. సో నిజంగా బెస్ట్ హస్బెండ్ అనమాట. ఎందుకంటే లైఫ్లో ఎంతోమంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేస్తున్నారు, బట్ మీరు మీ వైఫ్ని ఎలా చూసుకుంటున్నారు అయితే తెలీదు. బట్ మా హస్బెండ్ అయితే బెస్ట్ అనమాట, ది బెస్ట్. ఎందుకంటే ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, అక్కడే గిరిగిసుకొని కూర్చుంటూ ఉంటారు. కానీ లైఫ్ అంటే ఏంటో
ఫారెన్ ట్రిప్ విజిట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. అలాంటి ఫారెన్ ట్రిప్ మేము విజిట్ చేసాము. సో అక్కడున్న కల్చర్, అక్కడున్న అట్మాస్ఫియర్, డిసిప్లిన్, వాళ్ళ దగ్గర ఉన్న రెస్పెక్ట్, సో అవన్నీ కూడా మేము చాలా నేర్చుకున్నాం అనమాట. సో సేఫ్ షాప్ అనేది అన్నీ ఇస్తుంది. సో మాకు కూడా ఇచ్చిందనమాట. ఇప్పటి వరకు ప్రతి డ్రాపింగ్కి, ప్రతి రిసీవింగ్కి మేమున్నాము, కానీ ఇప్పుడు ఈ పొజిషన్లో మేము ఉంటామని నేను కలగలేదనమాట. నిజంగా సేఫ్ షాప్ అన్నీ ఇచ్చేసింది. సో థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ ఇలాంటి టిప్స్ ఎన్నో ఖచ్చితంగా మీరు కూడా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ సార్, మేడం గట్ట చెప్పుకొచ్చావా నా గురించి బెస్ట్ చెప్పమని? మొన్న నుంచి నాకు మా హస్బెండ్ బెస్ట్ అనేది కొత్తగా నువ్వు ట్రైన్కి ఇచ్చావా? 2 ట్రిప్పులు తీసుకెళ్ళి అందరికీ శ్రీకాంత్ చెప్పుంటాడు, నా గురించి ఎక్కువ చెప్పుంటాడు. అలా ఏం కాటే రియల్గా వినండి. వాస్తవానికి ఫస్ట్ ట్రిప్ ఫ్యామిలీ ట్రిప్ అండి. అది జోక్ ఏదో చేసే కానీ రియల్గా నా ఎంటైర్ టీంలో ఈవెన్ నేను కూడా ఫస్ట్ ట్రిప్ నేను ఫ్యామిలీ వెళ్ళా, సింగిల్గా వెళ్ళా. అదొకటి. సో మొత్తం టోటల్గా ఓవరాల్గా సేఫ్ షాప్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళింది నాకు తెలిసిన హిస్టరీలో ఓన్లీ బుల్లా శ్రీకాంత్ సార్ అండ్ మాధవి మేడం. మరి అలాంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే వాళ్ళ వైఫ్కి ఆ మాత్రం అభిమానం వచ్చింది. చేస్తాను మరి ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ గట్టిగా సరే. మధురే చెల్లి కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్. సో బ్యాంకాక్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారండి. ఏం చేశారు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అది మళ్ళీ మళ్ళీ రాని రోజు అనమాట. అసలు అండ్ బ్యాంకాక్లో పాటలు కూడా పాడారు. అర్థమవుతుందండి. ఇలాంటి లైఫ్ ఇండియాలో కాదు, ఫారిన్ కంట్రీలో కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు కావాలనిపిస్తుంది కదా. ఇలా మామూలుగా సింగిల్గా రావడం కంటే ఇలా ఫ్యామిలీతో రావడం గ్రేట్ అచీవ్మెంట్. ఓకే, వన్స్ అగైన్ వాళ్ళ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదాం. ఎంతమంది గ్రేట్ అచీవ్మెంట్ చేసిన శ్రీకాంత్ సార్ వన్స్ అగైన్ బిగ్ క్లాప్. నేను వాళ్ళ ఆవిడ అన్నిసార్లు చెప్పింది, ఎందుకంటే నిజంగా అలాంటి అచీవ్మెంట్ ఎవరు చేయలేరు. ఎస్ఆర్ను సింగిల్గా ఒక్కడే విన్ కాలేకపోతున్నాడు. అలాంటిది ఇంట్లో వైఫ్ను కూడా విన్ చేయించి తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఎస్ఆర్ను అలాంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్ చేయించాడు అనమాట. వన్స్ అగైన్ శ్రీకాంత్ సార్ కోసం బిగ్ క్లాప్. థ్యాంక్ యూ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈ వాతావరణం చూస్తే మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది ప్రపంచం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక 3 years బ్యాక్ లాగిన్ అయినప్పుడు, గురూజీ వాళ్ళు విన్ అయినప్పుడు, సో డ్రాపింగ్కి అనేది వచ్చాము. సో డ్రాపింగ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ రిసీవింగ్ కూడా ఆ రోజు రావడం జరిగింది. రిసీవింగ్కి వచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా ఒక్కొక్కళ్ళు లోపల నుంచి వస్తుంటే మా గురూజీ వాళ్ళందరూ కూడా సో ఈ విధంగా పూలతో సత్కారం చేసి దండలతో మెడలో నింపేశారు. సో హ్యాపీ అనిపించింది అనమాట. సో దేవుడా, సో థ్యాంక్ యూ, నాకు కూడా ఒక మంచి అవకాశం ఈ బిజినెస్ ద్వారా ఇచ్చావు. బట్ ఈరోజు వాళ్ళు తీసుకున్నారు, రేపు నేను తీసుకుంటాను, రేపు నాకు కింద వాళ్ళు తీసుకుంటారు అనేది నాకు అనిపించేసింది. సో ఆ రోజు అనిపించింది అనమాట. ఏదేమైనా కానీ గురుజీ వాళ్ళు పదే ఎగైన్ చెప్తా ఉంటారు, టైగర్స్ మీరు వచ్చి పూల దాంట్లో వేయటం కాదు, సో మీకు వేరే వాళ్ళు మీ కింద డౌన్ లైన్స్ వచ్చి పూల దాంట్లో వేయాలి, సో ఆ లెవెల్కి మీరు రావాలి అన్నాడు. సో అది మైండ్లో మంచిగా పెట్టుకున్నాం. సో డెఫినెట్గా ఎటు బస్సులో టార్గెట్ విన్ అవ్వాలి, ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. నాకు ఒక కోరిక ఉండేదండి. సో కోరిక ఏంటంటే నేను ఫారెన్లో వెళ్ళి జాబ్ చేయాలి, సరదాగా ఉండాలి అనే కోరికలు ఉండేవి. బట్ అవి తర్వాత మ్యారేజ్ అయినాక సెటిల్ అవ్వలేదు, కుదరలేదు. బట్ తర్వాత నాకు జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటే తర్వాత ఈ అవకాశం తీసుకున్నాను ఈరోజు ఈ బిజినెస్ ద్వారా. సో ఫ్యామిలీతో జర్నీ చేసే అవకాశం వచ్చింది. యాక్చువల్గా ఫారెన్ ఎవరు వెళ్తారు అంటే జాబ్ పర్పస్ మీద వెళ్తారు, లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్తారు. ఈరోజు మనం ఫ్యామిలీతో సో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. బట్ ఈ ఎంజాయ్ వచ్చిందంటే 1 hour సేఫ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీకాంత్. నేను వచ్చేసి చేబ్రోలు మండలంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. సో బిల్డింగ్ ఇన్స్పెక్టర్. నేను గవర్నమెంట్ ఇల్లు అందరికి కూడా సో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇచ్చే జాబ్ నాది. సో ఆ జాబ్ చేసుకున్న తరంలో నాకు ఈ ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఈరోజు ఈ బిజినెస్ తీసుకున్నాను. సో మంచిగా ఈరోజు సో జాబ్ కూడా రిజైన్ చేసి జాబ్ పక్కన పెట్టేసి ఈరోజు ఫుల్ టైం అనేది బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. సో నేను ఒక్కటే చెప్తాను, ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో, ఎవరైతే మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారో 100% వన్ అండ్ ఓన్లీ ఈ బిజినెస్లో మాత్రమే సాధ్యమైద్దని నేనైతే చెప్తున్నాను. సో బిలీవ్ చేయండి 100%. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కారణం ఏంటంటే అందరూ సింగిల్గా వచ్చారు, నేను మా ఫ్యామిలీకి ఎక్కడికి వెళ్ళినా కానీ సరదాగా ఎక్కడ వెళ్తాం, షూట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. మా గురించి వాళ్ళు అసలు వేనస్ లెవెల్లో, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ ఆ లెవెల్లో వాళ్ళు కూడా దగ్గరగా ఉండి అసలు మనతో సరదాగా భుజాల మీద చేతులు వేసి సరదాగా ఉంటున్నారు. అరే అనిపించింది అనమాట.
గురుజీ వాళ్ళు డైమండ్ లెవెల్స్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక లెవెల్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు, అవునా కదా? బట్ ఈరోజు ఈ టార్గెట్ విన్ అవ్వడం వల్ల అందరం కూడా దగ్గరగా కూర్చొని లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, వాళ్ళతో సరదాగా కూర్చొని వెళ్తాం, సరదాగా బయటకు వెళ్తాం, బస్సులో జర్నీ చేయడం, ఇది వండర్ఫుల్ అనిపించింది అనమాట. జీవితంలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఇలాంటి భారీకి అనేది ఒక అవకాశం అనేది ఇవ్వాలి అనేది నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఈరోజు హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ టైం గురించి మీకు కమిట్మెంట్ ఇస్తున్నాను, 100% నేను వచ్చి నేను ఒక్కడిని ఎంజాయ్ చేస్తే కుదరదు గురించి. నా కింద ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో లెఫ్ట్ అండ్ రైట్ అన్నవాళ్ళుగా 100% 20 మెంబర్స్ టు 10 మెంబర్స్ని ఎట్టి వరకు ఫోకస్ చేసి ఈసారి టార్గెట్లో మా టీం తరఫు నుంచి బాధ్యతగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేస్తాం గురించి. సో థ్యాంక్ యూ గురించి కొట్టుకోండి, ధన్యవాదాలు. గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ అండి, మీ అందరూ కూడా థ్యాంక్ యూ అనమాట. ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అప్లైన్ మాత్రం లైఫ్లో మర్చిపోకూడదు. మన చిన్న ఊరి అందరూ బిక్లేసండి. అలానే మనకి సపోర్ట్ చేస్తున్న మన మా ఊరి ఉన్నారన్నమాట, నరేంద్ర మావాజీ కానీ, నరేష్ మావాజీ, శ్రీను మావాజీ గారు మీటింగ్స్ ట్రైనింగ్స్ అనమాట. వాళ్ళ కోసం ఒకసారి బిక్లేస్ గ్రేట్ కంపెనీ అనమాట. సెఫ్ కంపెనీ కోసం కూడా బిక్లేస్ అండి. అంతా సిస్టమేటిక్ నడిపిస్తారన్నమాట. సిస్టమ్ అంటే ఎంత చెప్పండి సార్ ఇప్పుడన్నమాట. బయట సమాజంలో ఎలా ఉంటుంది సిస్టమ్ అంటే తెలియదు అన్నమాట. ఎట్లా ఉండేదంటే అన్నదమ్ములే ఒక లెక్కగా ఉండరు, కానీ అంత అన్నదమ్ములు కాకపోయినా కూడా అంతకన్నా ఎక్కువగా ఇక్కడ సిస్టమేటిక్గా నడిపిస్తున్నాం. రాయల్ టైగర్ టీం మన మావాజీ వాళ్ళకి సక్సెస్ స్టార్ట్ కూడా. నేను చెప్పేది ఏం లేదన్నమాట, నా గురించి అందరికీ తెలుసు. ఇంకోసారి చెప్పదన్నమాట, నేనైతే బిజినెస్ రాకముందు 16 సంవత్సరాలు ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ 20 సంవత్సరాల పాటు ఎక్సర్సైజ్ చేశానండి. లైఫ్ ఇలా ఉండిద్దా అని చెప్పేసి అంటే నేను కల్లో కూడా ఊహించలేదు. లైఫ్ కూడా బ్యాంకాక్ ట్రిప్ గురించి చెప్పాలంటే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా, సరిపోతే దాంట్లో మంచి పనులు చేస్తేనేమో స్వర్గంలోకి వెళ్తావు, చెడ్డ పనులు చేస్తే నరకంలోకి వెళ్తారంట అంటారా? స్వర్గం అంటే మరి సరిపోయాక ఎలా ఉంటుంది తెలియదు, కానీ బ్యాంకాక్ వచ్చి చూస్తే ఈ వారంలో స్వర్గం అంటే అర్థమైంది. రియల్ చెప్పాలంటే ఓకేనా? కంపల్సరీగా అండి. ఇది ఎవరైతే మరి ఈ రిసీవింగ్కి ఇట్లా స్టార్టింగ్లో మేము చిన్న గురించి ఇద్దరం వెళ్ళాం. స్టార్టింగ్లో మేము ఇద్దరం వెళ్తే మా ఇద్దరిని మేము ఫోటోలు తీసుకోవడానికి కుదరలేదు. మాకు తీసేవాళ్ళు అంతా క్రాష్లో అయిపోయారన్నమాట. ఈరోజు మాతో వచ్చిన ఈ డెవలప్మెంట్స్ ఆ రోజు రిసీవింగ్కి శ్రీకాంత్ సార్ కానీ, మన రాఘవేష్ సార్ కానీ, ఇంకా సింగల్ వచ్చారన్నమాట. కొంతమంది వాళ్ళు వచ్చిన బోడీ గారు వాళ్ళంతా సేమ్ ఈరోజు ఎలా మీరు అట్లా కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారు అలా చూశారు. వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఈరోజు చూస్తున్నారు కదా ఎట్లా చూశారు, అర్థమైందా? అంత మంచి లైఫ్ స్టైల్ అనమాట. ఒకటే మన ఫ్యామిలీ కిందగా శ్రీకాంత్ సార్ మాధురి చెల్లి చెప్పినట్టుగా మన ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ అంటే దీంట్లో మనస్ఫూర్తిగా 4 సంవత్సరాలు పనిచేస్తే మాత్రం మాకే కాదండి మీ అందరికీ థ్యాంక్ యూ మాధురి. చెప్పేది ఏం లేదన్నమాట గురుజీకి. నెక్స్ట్ ఎంతమంది గెలుచుకుని ఇప్పుడు 10 మంది వచ్చినట్టు సాందేశ్ గారి టీంలో 9 మంది వచ్చినట్టు బిగ్ క్లాస్ అండి. సో మరి నెక్స్ట్ ఎంతమంది వస్తారు చెప్పండి. నెక్స్ట్ అయితే 100 మంది పైన వస్తాం. 100 మంది బిగ్ క్లాస్. ప్రతి ట్రిప్లో అండి కంపెనీకి ఏదైనా ట్రిప్ వచ్చిందంటే ఆ ట్రిప్లో మనం అనేది ఉండాలని చెప్పేసి కమిట్మెంట్ ఇస్తున్నాం. మాది కంపల్గా నా డ్రీమ్ స్విట్జర్లాండ్, ప్యారిస్. బిగ్ క్లాస్ అంటే 3 సార్లు బ్యాంకాక్ వెళ్ళాక పెద్ద నాకు మధ్య లేదన్నమాట. టీం కోసం వెళ్ళాను అంటే కదా. మేము వెళ్ళినప్పుడు 10-20 ఫుడ్లు మేము దిగింది. ఈరోజు మన టీం అందరూ 100 ఫుడ్లు దిగారన్నమాట. టీం కోసం ఫుడ్లు అనమాట. పెద్దగా అనమాట. రేపు మా నా డ్రీమ్ స్విట్జర్లాండ్, ప్యారిస్. కంపెనీ ఏ ట్రిప్ అయితే ఆ ట్రిప్ ఇన్నవ్వాలండి. బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. సో మీరు వెళ్ళమన్నారు వచ్చేసాను. సో అంటే ఏ ట్రిప్ నేను మిస్ కాదు ఇంతవరకు. సో వీళ్ళు కొంతమంది ఆల్రెడీ వచ్చారు, మళ్ళీ ఈ ట్రిప్ మిస్ అయ్యారు. ఇక్కడ మిస్ అవ్వకూడదు, కంటిన్యూగా ప్రతి ట్రిప్లో ఉండాలి. ఏ ట్రిప్ పెడితే ఆ ట్రిప్లో ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ ర్యాంక్ 1 అనే వాళ్ళతో మీకు మాట్లాడి చేస్తాను. ముందుగా సభాకుల మన కృష్ణ గారు మేడం అనమాట, లేదు మంగా చెల్లి కోసం సార్ బిగ్ క్లాప్ కొడదాం. సో ఆ ఫీలింగ్ క్లియర్ చేస్తున్నాం. సో ముందుకు వచ్చి మాట్లాడు చెల్లి, ముందుకు వచ్చేది ఎలా ఫీల్ అవుతున్నారు? కృష్ణ సార్ ముందుగా జియో మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. చాలా హ్యాపీగా ఉంది మాజీ, హ్యాపీగా ఉంటే మాట్లాడుతున్నాం. మా టీముని కూడా తీసుకొస్తాం గురించి ఖచ్చితంగా. ఖచ్చితంగా 10 మెంబర్స్ తీసుకొస్తాం గురించి, మా కమిట్మెంట్ కావచ్చు. సో ఎలా ఫీల్ అవుతున్నా చెల్లి? మరి ఇప్పుడు మీ ఆయన ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వంశాల్లో మొట్టమొదటిసారిగా మా సారు బ్యాంకాక్ వెళ్ళి రావడం, అంటే ఫ్లైట్ ఎక్కడం అంటే చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను గురించి. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఎంతమంది నేను చేయించుకొస్తారు? ఖచ్చితంగా 10 అంటే 10 మెంబర్లు 10 మంది బిగ్ క్లాస్. సో కృష్ణ సార్ మీ టీంలో నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను చేశాను, విన్నర్ అయ్యి వస్తాను. అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు ఖచ్చితంగా నా టీంతో పాటు అటు 5 ఇటు 5 నేను విన్ చేసి నేను విన్ అయ్యి వస్తాను. గురించి నా పేరు చాందిని గురించి.
ఖమ్మం వెళ్ళేది ఆర్టీపీ నుంచి వచ్చాను గురుజీ. ప్రతి ఒక్క కాంటెస్ట్లో గురుజీ వాళ్ళు ఎట్లయితే విన్ అవుతున్నారో ప్రతి ఒక్క దాంట్లో మేము ఉండాలని కోరుకుంటాను గురుజీ. దానికోసం కష్టపడి మీకు ఖచ్చితంగా దీంట్లో విన్ అయ్యారు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో నెక్స్ట్ మీరు ఇట్లా రావడం కదా నుంచి రావాలి. ఓకే గురుజీ. నెక్స్ట్ ప్రవీణ్ సార్. ఈ కాంటెస్ట్లో కొంచెం నెగ్లెక్ట్ అయినప్పటికీ నెక్స్ట్ టైం మాత్రం మేము ఖచ్చితంగా విన్ అవుతాం గురించి. నిన్న కపుల్గా ఖచ్చితంగా విన్ అవ్వాలి. మీరు కూడా సేమ్ అట్లానే వైపు ఇట్లా నెక్స్ట్ మేడం. ఇంతకుముందు కాంటెస్ట్ ప్రతి ఒక్కటి విన్ అయినాం గురించి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంకాక్ కూడా మీకు కపుల్గా ఖచ్చితంగా సూపర్. మారుతి ఖచ్చితంగా మారుతి ఈసారి కాంటెస్ట్కి నేను రైట్ ఒక ముగ్గురు లెఫ్ట్ ఒక ముగ్గురు ఖచ్చితంగా విన్ తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ మారుతి. సూపర్ గ్రేట్. నెక్స్ట్ కృష్ణ సార్ ఇట్లా వచ్చేయండి మాట్లాడలేదు. జయ గురించి విమానం గురించి పిల్లలందరూ కూడా విన్నాను. కానీ ఇంత మునుపు నేను ప్రెషర్లో ఉన్నప్పుడు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు సేవ దగ్గరలో ఉన్నాను అనమాట. ఖచ్చితంగా నేను విన్ అయ్యి నాకు లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరిద్దరిని నేను ఎన్ని చేపిస్తాను 100% మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాజీ. నేను కూడా బ్యాంకాక్ వెళ్ళొచ్చు మాజీ. సెకండ్ టైం కూడా నా టీంతో పాటు కలిసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కంటిన్యూగా ఉండాలి. ఇట్లా ఈరోజు బాటిల్ క్యాప్ అనేది ఓపెన్ చేసి సెపరేట్గా నేను విన్ అవుతాను, నాతో పాటు నాకు విన్ అవుతాను. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను రిసీవ్ వచ్చాను గురించి ఒక్కసారిగా నేను కూడా టార్గెట్లో విన్నాను. అద్దరేట్ చేసి మన టార్గెట్ ఉంటాను చేసి సూపర్. ఇట్లా మాది ఈ ఆనందం చాలా సంతోషంగా ఉంది. ఈసారి ర్యాంక్ 1 ఈసారి మాత్రం కన్ఫామ్గా టార్గెట్ కొట్టి 10 మందిని 20 మంది 20 మందిని మా తరఫున తీసుకొచ్చే బాధ్యత. ఈసారి ఖచ్చితంగా టార్గెట్ విన్ అయ్యి నా టీంతో వస్తాను గురించి. మినిమమ్ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 5, రైట్ సైడ్ నుంచి ఒక 5 వచ్చేలా చూసుకుంటాను. థ్యాంక్ యూ గురించి. ఇట్లా 5 నుంచి చెప్తాను. ఇట్లా నేను ఇన్ అవుతూ నా లెఫ్ట్ రైట్ ఇతర నుంచి థ్యాంక్ యూ. సూపర్. ఇట్లా చెప్తాను. ఇట్లా మీరు నెక్స్ట్ మీకు నాతో పాటు లెఫ్ట్ రైట్ టీంలో గెలిపిస్తారు. బిక్లా నిలబడి. గురించి నేనైతే సెకండ్ టైం రావడం జరిగింది. ఈసారి అయితే టార్గెట్ విన్ అయ్యి వస్తాను గురించి. నేను రావడం కాకుండా నాతో పాటు ఒక 5 మందిని రేపు పొద్దున్న మీరు అటు నుంచి వస్తారు. ఇంతనా బిక్లా నెక్స్ట్ దావిద్ గారు. ఈసారి కంపల్సరీ విన్ అయ్యి వస్తాను గురించి. ఈసారి వస్తే లెఫ్ట్ బిక్లా నెక్స్ట్ మాట్లాడండి. జంగమా గురించి గుడ్ మార్నింగ్ గురించి. నా పేరు అరుణ అండి. ఏలూరు ఆర్టీపీ. నేను ఈసారి టార్గెట్లో ఖచ్చితంగా నేను విన్ అయ్యి నా లెఫ్ట్ రైట్ టీం నుంచి లెఫ్ట్ ముగ్గురు రైట్ ముగ్గురిని విన్ చేసి తీసుకొస్తాను గురించి. ఈసారి పక్కన గురించి సూపర్. ఇట్లా ఈసారి బ్యాంకాక్ లెఫ్ట్ గుడ్ మార్నింగ్ గురించి. నా పేరు పద్మ గురించి. ఏలూరు ఆర్టీపీ గురించి. నేను నిన్నైతే కిందలో 5 విన్ చేసుకుని సూపర్. ఇట్లా థ్యాంక్ యూ గురించి. గుడ్ మార్నింగ్ గురించి. ఈసారి విన్ అయ్యి 10 నుంచి 10 నెంబర్స్ తీసుకొస్తాను. ఇట్లా సూపర్. మాట్లాడు. మాత్రానికి నా టీం లెఫ్ట్ రైట్ నుంచి ఓవరాల్గా ఖమ్మం ఇళ్ళ నుంచి ఒక 50 మెంబర్స్ విన్ చేపిస్తాం. మా
గుడ్ మార్నింగ్ గురుజీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. నా పేరు ఆశ, నేను ఖమ్మం. రియల్లీ థ్యాంక్ యూ మా గురుజీ. కంపల్సరీ ఈసారి మా టీంతో పాటు రిసీవింగ్ రావడం కాదు మా గురుజీ, రిసీవింగ్ తీసుకోవడానికి కంపల్సరీ వస్తాం మా గురుజీ. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. మాజీ స్టార్టింగ్లో రిసీవింగ్కి వచ్చాము మాజీ. ఆల్రెడీ బ్యాంకాక్ వెళ్ళి వెళ్ళొచ్చి దాదాపు ఇప్పుడు దాదాపు ఒక 8 మెంబర్స్ వరకు వెళ్ళారు మా వారిది. ఖచ్చితంగా మా వారిది నెక్స్ట్ ట్రిప్లో 50 మెంబర్స్కి తగ్గకుండా మా వారిది ఖమ్మం ఇళ్ళ నుంచి 100% చూపిస్తాం మా వారిది. ప్రతి ట్రిప్లో కూడా నేను ఉంటాం మా వారిది. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ధర్నాశ్వరం మాజీ. రైట్లో 10 మందిని, లెఫ్ట్లో 10 మందిని ఖచ్చితంగా విన్ చేస్తాను మేడం. ఈ కాంటెస్ట్లో మాజీ ఈ బ్లెస్సింగ్తో మాజీ. థ్యాంక్ యూ గురించి. నెక్స్ట్ టార్గెట్లో నేను విన్ అవుతూ నా లెఫ్ట్ రైట్లో 10 మందిని ఖచ్చితంగా విన్ చేస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు రిసీవ్కి వచ్చాము. ఖచ్చితంగా నెక్స్ట్ టైం 10 మెంబర్స్ని టార్గెట్ నుంచి తీసుకొస్తాను. నెక్స్ట్ అట్లా మీరు గ్రూప్ ఫోటోలు పెట్టకండి. టగాస్ ఇటు రండి, వచ్చిన పర్పస్ ఇది చూడండి. నెక్స్ట్ టోపల్ లేదా థ్యాంక్ యూ మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ ఇప్పుడు ఏదైతే జూలై 4 టార్గెట్ అయిపోతుందో మళ్ళీ కొత్త టార్గెట్ వచ్చింది. ఖచ్చితంగా 100% అమరావతి మంగళగిరి అలా కూడా పెట్టుకోండి. ఖచ్చితంగా మేడం. జై మా గురించి. గుడ్ మార్నింగ్ మా గురించి. కంపల్సరీగా నెక్స్ట్ టార్గెట్ మా గురించి ఖచ్చితంగా నా రెస్పాన్సిబిలిటీ టీం నుంచి 10 మెంబర్స్ చేపిస్తాం మా గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో సంజయ్ మేడం వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి మంచి అవకాశం కల్పించినందుకు. ఖచ్చితంగా మా గురించి నా లెఫ్ట్ రైట్ నుంచి 100 మెంబర్స్ ఉండేలాగా చూసుకుంటాను మా గురించి. నా రెస్పాన్సిబిలిటీ. లెజెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ అభిమానానికి నిజంగా నా తరపు నుంచి మనందరూ టీం తరపు నుంచి నిజంగా మీకు సెల్యూట్ అనమాట. బిగ్ క్లాప్. సో ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అవకాశం దొరుకుతుంది. సేఫ్ షాప్ లాంటి అవకాశం మామూలుగా అయితే దొరకదు. ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది. ఎస్ఆర్నో లేకపోతే ఎక్కడో చిన్న పల్లెటూరు మాలుమూర గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తుల కోసం ఇక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్ కోసం వస్తారు మామూలుగా అయితే. అలాంటిది ఒక ప్లంబర్ కోసం ఇంతమంది, ఒక పూల అమ్ముకునే పూల కొట్లో పూల పని చేసిన వ్యక్తి కోసం, అలానే ఒక డ్రైవరు అది అక్కడ కందుకూరు నుంచి వచ్చాడు ఆ డ్రైవరు సార్. అలానే అంగన్వాడీ కోడిగుడ్లు వేసే రాఘవయ్య సారు, 108 డ్రైవరు, అంబులెన్స్ డ్రైవర్ కృష్ణ సారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆయనకు వద్దే వస్తారు ఇంకో ఫ్యాన్స్ ఉంటారు. చేసిన వ్యక్తి సార్. స్కూల్ టీచరు అండ్ అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్, ఒక ఆటో డ్రైవర్ స్వామిదాస్ గారు. ఇలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తుల కోసం మరి ఇంతమంది ఆల్మోస్ట్ ఒక 100-150 మంది ఇక్కడ నాకు 200 మంది దాకా వచ్చారనమాట. వచ్చి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది అభిమానం మీరు చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. సరే మీ అందరి కోసం సార్ బిగ్ క్లాప్. సో నేను చెప్పేది ఒకటే విషయం అనమాట. సేఫ్ షాప్ అనే అవకాశం నా లైఫ్లో కూడా ఎవరో తెలియని వ్యక్తి అనుకోని వ్యక్తి ద్వారా అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చింది, తీసుకున్నాను. ఒకటే నేర్చుకున్నాను. ఇక్కడ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిలబడి పనిచేయాలని ఫిక్స్ అయిపోయారు. ఎన్ని సంవత్సరాలని? 4-5 సంవత్సరాలు. మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు ఏదో పని చేస్తున్నట్టు నటించడం కాదు. నేను పని చేస్తున్నాను, నేను ప్లాన్కి వెళ్తాను, నేను ఫాలోఅప్కి వెళ్తున్నా, నేను వర్క్ చేస్తున్నాను అన్నట్టు నటించడం కాదు. మనస్ఫూర్తిగా ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం అని ఫిక్స్ అయ్యా. ఎస్ఆర్నో అలా ఫిక్స్ అయ్యా కాబట్టి కంటిన్యూగా 2019లో నేను సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాను. 19 ఆగస్టులో చేరిన వ్యక్తి నేను. 2020కి కోరల్ అయిపోయాను, 21కి టోపాజ్ అయిపోయాను, 22కి ఎమరాల్డ్ అయిపోయాను, 23కి రూబీ అయిపోయాను, 24కి ఓపల్ అయిపోయాను, 25కి డైమండ్. ఎస్ఆర్నో మహాగురుజీ వాళ్ళు ఒక మాట చెప్తాడు, పెద్ద శ్రీనివాస్ గురించి. ఎవరైతే కంటిన్యూగా 4 సార్లు బ్యాంకాక్ వస్తారో ఖచ్చితంగా 4వ సారి ఆ వ్యక్తి డైమండ్ అవుతాడు అన్నాడు. ఎస్ఆర్నో నేను ఫస్ట్ ఫ్రెషర్ లెవెల్లో విన్ అయ్యాను, కానీ వెళ్ళే ఛాన్స్ దొరకలేదు నాకు. టోపాజ్ లెవెల్లో వెళ్ళా ఫస్ట్ ట్రిప్ నేను బ్యాంకాక్. సో తర్వాత ఎమరాల్డ్ లెవెల్లో వెళ్ళాను. ఎస్ఆర్నో తర్వాత రూబీ లెవెల్లో కూడా వెళ్ళాను. ఎస్ఆర్నో ఇప్పుడు 4వ సారి మొన్న ఈ ట్రిప్ ఇప్పుడు ఓపెన్ లెవెల్లో వెళ్ళాను. సో ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ వెళ్ళేటప్పటికి డైమండ్ కాదు, ట్రిపుల్ డైమండ్ లెవెల్లో వెళ్తాను.
కంటిన్యూగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు డైమండ్ అవుతారు. ఎస్ఆర్ను ఒకసారి వచ్చి ఇంకోసారి రాకపోవడం కాదు, కంటిన్యూగా రావాలి, కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టాలి, కంటిన్యూగా వర్క్ చేయాలి. సో ఈరోజు అన్ని పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. ఎస్ఆర్ను ఇది లీగలా కాదని ప్రూవ్ చేయడానికి ఇంకా పద్దాకం లేదు, లీగల్. ఎస్ఆర్ను కానీ ఇక్కడ మనం ఎందుకు వర్క్ చేయలేకపోతున్నామంటే కొద్దిగా మనకే ఎదుటోళ్ళు నో అనగానే, ఎదుటోళ్ళు ఇది కాదనగానే మనలో ఒక నైరాశ్యం వచ్చి రిజెక్షన్ చేయగానే బాధతో ఆగిపోతుంటాం, చేయకుండా ఆగిపోతుంటాం. ఎస్ఆర్ను ఎస్ అన్నప్పుడు ఎంత ఆనందంగా డీడీ తీసుకుంటామో, నో అన్నప్పుడు అంత ఆనందంగా వెళ్ళాలి. ఎస్ఆర్ను ఇక నాకు తెలిసి నాగమ్మ గారు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆ కాడికి నేను ఒక డైమండ్ లెవెల్లో నేను ఒక 20 సార్లు వెళ్ళి ఉంటాను. ఆ కాడికి ఎన్నిసార్లు వెళ్ళండి? అరేనా అవరే ఎన్నిసార్లు వచ్చిందమ్మా? గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది, కనీసం 10 సార్లు నేను ఉంటాను. ఎస్ఆర్ను 10 సార్లు నువ్వు లెవెల్ ఇంట్లో లెవెల్ అమ్మా. ఎస్ఆర్ను అంటే ఒక ఫాలో అప్ అంటే ఎలా చేయాలంటే ఒక పర్సన్ డీడీ ఇచ్చేదా వదిలిపెట్టకూడదు. ఎస్ఆర్ను సిగ్గుపడతాం, మనం మొమాట పడతాం, సిగ్గు మొమాటాలు తీసేయండి. ఒకరోజు ఆమె కాడికి వెళ్ళినప్పుడు ఆమె మమ్మల్ని పట్టించుకోరా, ఈరోజు ఒక 3 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నామా. ఎస్ఆర్ను ఎందుకు ఉంటుంది? చూసింది సేఫ్ షాప్ అంటే పవర్ ఏందో చూసింది, లైఫ్ అంటే ఏందో చూసింది. ఎస్ఆర్ను ఏ వ్యక్తి అయినా తెలియనప్పుడు అట్లా ఉంటాడు సార్. ఇలా చెప్తున్నాడు కబ్బాల కృష్ణ కూడా, రాఘవ సార్ వచ్చినప్పుడు పట్టించుకోలేదంట. ఈరోజు రాఘవ సార్ టీంలో నెంబర్ 1 లీడర్ ఎవరంటే కబ్బాల కృష్ణ. ఎస్ఆర్ను చిన్న చిన్న ఈగోలు తీసేయాలి. కొన్నిసార్లు ఈగోలు వస్తాయి మనకి. ఇప్పుడు కృష్ణ సార్ని పొగిడితే ఇంకో కృష్ణ మళ్ళీ అలుగుతాడు. అలవద్దు. ఒకళ్ళు పొగిడేమంటే వాళ్ళలాగా మనం కూడా దమ్ముగా పనిచేసి టార్గెట్ విన్నవాళ్ళనుకోవాలి. కానీ గురూజీ వాళ్ళని పొగిడాడు, మమ్మల్ని పొగడుతురా, వాళ్ళని గొప్పగా చెప్తున్నాడు, మమ్మల్ని గొప్పగా చేయట్లా. ఇక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళ పేరు వచ్చింది మాకు నోట్లో. ఎస్ఆర్ను ఒకప్పుడు మీరు చేశారు, మీ పేరు కూడా వచ్చింది. మళ్ళీ మీ పేరు రావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలి, ఆటోమేటిక్ గుర్తింపు వచ్చింది. వర్క్లో ఉంటే ఆటోమేటిక్ గుర్తింపు వచ్చింది. చూడండి ఫ్లక్ కార్డులు పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఎస్ఆర్ను సెలబ్రిటీలు కొంటే ఇలాంటి, అవునా కదా? కొంతమంది అప్లయన్స్ కూడా అరే ఇలాంటిది మిస్ అయ్యమని బాధపడుతుంటారు. కొంతమంది చెప్పరు కానీ ఉపేందర్ కానీ బాధ వస్తూ ఉండొచ్చు. ఎస్ఆర్ను అరే రాఘవయ్య 2వ సారి వెళ్ళిపోయాను, ఉపేందర్ నా డౌన్ లైన్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళకూడదని కసిగా పనిచేశాడు, విన్ అయిపోయి ఈరోజు వైట్తో వచ్చాడు. బిడ్డ నెగిటివ్గా తీసుకోకుండా ఎలా తీసుకోవాలి? ఇంతే సార్. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిలబడి పనిచేయటం, మధ్యలో ఎక్కడ నెగిటివ్ కాకుండా అప్లైన్ మీద డౌన్ లైన్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్ కాకుండా నిజాయితీగా పనిచేయటం. ఎస్ఆర్ను నిజాయితీగా పనిచేస్తారా? ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇగో మీకు వీడియో రికార్డ్ కూడా చేపిస్తున్నాను. 2025లో మనం ఉన్నాం. ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో మీకు చెప్తున్నా, ఫ్రెషర్గా ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఎస్ఆర్ను 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు నిలబడండి, మిమ్మల్ని డైమండ్ చేయడానికి పేరు పేరున నేను ఉంటా మీకు. అందరూ కాదు, వాళ్ళతో పాటు నేనుంటా మీకు. ఎస్ఆర్ను నిలబడి ఉండాలి మీరు. మధ్యలో కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు ఆగిపోవడం కాదు, ఏదో 4 రోజులు చేసి 4 రోజులు ఇంట్లో ఉండటం కాదు. కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టాలి. ఈ బిజినెస్కి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు, ఏమీ వస్తలేదు. ఎస్ఆర్ను స్వామిదాస్ కన్నా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న నా టీంలో చాలా మంది వచ్చారు. గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మన రమేష్ సార్ లాంటి వాళ్ళు వచ్చారు. బట్ అలాంటి వాళ్ళు ఎవరు డైమండ్ కావట్లా. ఈరోజు ఎటువంటి చదువు లేని స్వామిదాస్ డైమండ్ అవుతున్నాడు. ఎస్ఆర్ను అన్న తమ్ముడు అక్క చెల్లెంటే ఏముండదండి. ఒక అన్న తమ్ముడు సక్సెస్ అయ్యే విధంగా ఉంటే మరి వికాస్ గురించి అన్నయ్య కూడా డైమండ్ కావాలి, నరేష్ గురించి అన్నయ్య కూడా డైమండ్ కావాలి. ఎస్ఆర్ను అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు డైమండ్లు కాదు. ఎవరికి అంత మా దగ్గర శక్తులు ఉండవు, అంత అందరికి వెళ్ళి 2 లెక్కలు చేసి శక్తి ఉండదు. ఎస్ఆర్ను ఎవరు వచ్చినా సరే ఈ బిజినెస్ లో నిలబడి ఇది నా దగ్గర చేయాలి. ఎస్ఆర్ను చేస్తున్నాడు కాబట్టి స్వామిదాస్ ఈరోజు 3 సార్లు బ్యాంకుకి వెళ్ళాడు. బికాజ్ అండి నిలబడి చేస్తారా? ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు నుంచి రావాలి. ఎటు నుంచి రావాలి? బయట నుంచి రావాలి. సో నెక్స్ట్ రిసీవింగ్కి ఒక చోట ఇలా మీటింగ్ సరిపోకూడదు. మొత్తం ఎయిర్పోర్ట్ చుట్టూ మన ఉండాలి, ఇలా గ్రూప్ ఉండాలి. సార్ నేను ఒక్కొక్క గ్రూప్ కాడికి మీ గ్రూప్ కాడికి మీ గ్రూప్ కాడికి మీ గ్రూప్ కాడికి అందరి కాడికి రావాలి. కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్లు కూడా వాళ్ళు కాదు, ఖమ్మం వాళ్ళు సపరేట్ టీము, వాళ్ళు అమరావతి ఈరోజు సపరేట్, సపరేట్. అర్థమవుతుందా? ఎవరు ఫోటోలు వీడియోలు ఎవరు కెమెరా వాళ్ళే, దసరా మెడాలు సపరేట్. ఎస్ఆర్ను రెడీనా మరి? అలానే కందుకూరు రేపల్లెలు సపరేట్.
చేద్దామా? 4 సంవత్సరాలు నిలబడి ఉంటారా? ఎస్ ఆర్ నో? సో ఖచ్చితంగా పేరు మీకు ఇక్కడ మళ్ళీ వచ్చిన ఇంత వర్షంలో ఇంత ఇబ్బందుల్లో కూడా మీరు వచ్చినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరితో పర్సనల్గా మాట్లాడలేకపోతున్నందుకు కొంచెం బాధ అనిపిస్తుంది. అయినా నేను పర్సనల్గా వచ్చి మీ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాను. విన్నర్స్ అందరూ వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీకు థ్యాంక్స్ చెప్తాము. ఓకేనా? మీ పొజిషన్లో ఉండండి. సో మీ బాహుబలి भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली जय हारतनी के पट्टाली तुगनालंगी जय पट्टाली गगनाले छत्र पट्टाली है समुद्र सा है सरभद्र समुद्र सा 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 ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు
అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.